కుల వివక్ష రాజ్యమేలుతున్న నాటి రోజుల్లో తన కవితల ద్వారా సమాజాన్ని మెప్పించిన గొప్ప మేధావి కవయిత్రి మొల్లమాంబ అని ఆ మహానీయురాలి సేవల్ని కొనియాడారు. మొల్ల రామాయణం సమాజానికి మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 580వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తర్లుపాడు రోడ్లో ఉన్న కవయిత్రి మొల్లమాంబ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు పివి కృష్ణారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం లేని 16వ శతాబ్దంలోనే తన ప్రతిభతో రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. మహిళలు మొల్లమాంబ స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఆమె విజయ గాథల్ని మరింత స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాలివాహన సంఘం అధ్యక్షులు చాతిరాజుపల్లి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ అంజమ్మ, శ్రీనివాస్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కాశయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. చాలా సంతోషం. పూర్వీకులు చేసినటువంటి గొప్పలను మర్చిపోకుండా మనం వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తెలియజేసుకుంటూ వారి యొక్క ఉనికిని మనం పోగొట్టకుండా కాపాడుకుంటూ ఈరోజు 14వ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీమతి మొల్లమాంబ గారిని ఇంకా ఇప్పుడు కూడా స్మరించుకుంటూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అభినందనీయం. ఎందుకంటే ఎవరో ఉన్నారులే పేరు కానీ చెప్పుకోకుండా వారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఇప్పటికి కూడా గుర్తుండిపోయే విధంగా, అంటే 400-500 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు నెమరేసుకునే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా మొల్లమాంబ గారు చేసినటువంటి ఒక మంచి పనిని కొనియాడుతూ దీన్ని అధికారికంగా కార్యక్రమాన్ని కింద ఇచ్చి మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే మొల్లమాంబ గారు చేసినటువంటి రచనలు, తెలుగులో ఆ రోజు రామాయణాన్ని రచించినటువంటి మొల్లమాంబ గారు రచనల్ని మనం ఇంకా ప్రజలకు విలువగా అందే విధంగా చేసి ఆమె యొక్క స్ఫూర్తిని ప్రజలకు చాటే విధంగా, ఆమె చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా విస్తృతమైనటువంటి ప్రచారాలు చేసి ఆమెకు మంచి ఘనమైనటువంటి నివాళులు మనం అందరం కూడా అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. యొక్క జన్మదిన వేడుకల్ని మరి అధికారికంగా నిర్వహించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం మార్కాపురం జిల్లాలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవటం, దాని ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులు, అట్లనే లోకల్గా ఉన్నటువంటి శాలివాహన సంఘం వారు దీన్ని పూనుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు, అట్లనే ఇతర పెద్దలు, అధికారులు, లేకపోతే వర్ధంతి కార్యక్రమాలు, అంటే సమాజ సేవ కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసినటువంటి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి వాళ్ళ జీవితాలు త్యాగం చేసినటువంటి మహానీయుల యొక్క జీవితాలని మనము జ్ఞప్తికి తెచ్చుకుంటూ భావితరాలకి వారి యొక్క గాథల్ని అందించే క్రమంలో భాగంగానే ఇట్లాంటి వేడుకలు చేసుకోవడం, వీటిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు మెరుగైనటువంటి సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి ఈరోజు ప్రధానంగా అజెండా అయినటువంటి మరి ఈ ముళ్ళ జయంతి ఉత్సవాలు, వారి యొక్క అందరు చెప్పుకుంటారు చాలామంది పెద్దలు. మరి ఈ రోజుల్లోనే సమాజంలో కొన్ని గ్రామాల్లో, కొన్ని కుగ్రామాల సమాజంలో కూడా మనం ఇలా ఉన్నప్పుడు మరి 16వ శతాబ్దంలో వారు ఎన్ని అవమానాలు సామాజికంగా ఎదుర్కొని ఉంటారనేది మనం ఊహించుకోవడానికే అందదు. మరి అట్లాంటి రోజుల్లో ఎవరి అండదండలు లేకుండా, మరి తెలుసు మీ అందరికీ, ఎవరైనా కవులు వాళ్ళ జీవితాల్లో మెరుగైనటువంటి జీవితం అనుభవించారంటే ఆ రోజుల్లో రాజులు కానీ సంస్థానాధీశులు కానీ ఇలాంటి వాళ్ళు కొంత హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క ప్రాబల్యంలో వాళ్ళుండి
మరి కవితలు కానీ కవిత్వాలు కానీ గ్రంథాలు కానీ రచించినటువంటి సందర్భాల్లో మరి ఎవరి అండదండలు లేకుండా ఒక పల్లెటూరులో పుట్టి ముఖ్యంగా ఒక సామాజిక వర్గంగా ఉమ్మడి కుటుంబంలో పుట్టినటువంటి ఒక ధీర వనిత మరి వారు ఈరోజు మనం తెలుగులో ఏదైతే మొల్ల రామాయణం అని మనము